పార్వతీపురం మన్యం జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ తాండవిస్తున్నాయి. రోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సిబ్బందికి వైద్య సేవలు అందించడం కూడా కష్టతరంగా మారుతుంది. పలు గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాల బారిన పడ్డారు. గ్రామాల నుంచి ఆసుపత్రుల బాట పడుతున్నారు రోగులు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడి వాసులు వ్యాధులతో వణుకుతున్నారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం వస్తున్న రోగులతో గుమ్మలక్ష్మీపురం ఆసుపత్రి కిటకిటలాడుతుంది. వైరల్, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో బాధపడుతూ గిరిజనులు, విద్యార్థులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నారు. సామాజిక ఆసుపత్రుల్లో రోజుకు 200కు పైగా ఓపీ నమోదవుతుంది. పరిస్థితి నెలకొంది. గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా వృద్ధులకు జ్వరాలే. సకాలంలో వైద్యం అందక కొందరు వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి డోలీల సహాయంతో కొండల నుండి ఆసుపత్రులకు వెళ్తున్నారు. అంబులెన్స్ సౌకర్యం లేక డోలీలో సమీపంలోని పార్వతీపురం ఏరియా హాస్పిటల్లో చేరుకోవడానికి నరక యాతన పడుతున్నారు. వర్షాకాలం వస్తే విష జ్వరాల బారిన పడి గిరిజనులు, ప్రజలు వైద్యం కోసం ఎదురుచూపులతో దశాబ్దాల కాలంలో ఎంతో మంది గిరిజనులు మృత్యువాత పడిన ఘటనలు కోకొల్లలు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. ఇకనైనా ఈ కొత్త ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, గిరిజనులకు ఆదుకోవాలని కోరుతున్నారు.